Please be sitting in a comfortable asana, preferably Padmasana, Siddhasana, Ardha Padmasana, Sukhasana. ఏ ఆసనం కన్వీనియంట్గా ఉంటుందో ఆ ఆసనంలో కూర్చోండి. బీ స్ట్రైట్, తల వెన్నుముక నిటారుగా ఉండాలి. బై ప్రాక్టీస్ మీరు ఏ ఆసనాన్ని కూర్చోవడానికి కోసం బేస్గా ఉపయోగించుకుంటున్నారో బేస్ ఆఫ్ ది బాడీ, నడుము కింది భాగం, అంటే దట్ మీన్స్ ఈ మోకాళ్ళు రెండు భూమికి వీలైనంత దగ్గరగా రావాలి. క్రమక్రమంగా మన ప్రాక్టీస్ పెరిగే కొద్దీ ఈ రెండు మోకాళ్ళు భూమికి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ తగ్గిపోవాలి. ఇలా హైట్లో ఉంటాయి స్టార్టింగ్లో స్టార్ట్ చేసినప్పుడు, క్రమక్రమంగా అవి రెండు భూమిని చేరాలి. అప్పుడు మనకి నడుము కింది భాగం బేస్ లాగా ఉంటుంది. నడుము పై భాగం నిటారుగా, తల వెన్నెముక నిటారుగా. పొజిషన్ తీసుకోండి. చేతుల రెండు ధ్యాన ముద్ర. Gently close your eyes. సాధారణ శ్వాస. Just inhale and exhale. Try to observe the inhalation and exhalation. శ్వాసకు నడుస్తూ ఉంది, జరుగుతున్నటువంటి లోపలికి వెళ్తున్నటువంటి శ్వాస, బయటకు వస్తున్నటువంటి శ్వాసను గమనించే ప్రయత్నం చేయండి. శరీరము మనసు రెండు ప్రశాంతంగా ఉండాలి. కనుగుడ్లు కోమలంగా మూసుకొని ఉండాలి. కనురెప్పలు. శ్వాస మామూలుగా ఉండాలి. మనము యోగా సాధన కోసం ప్రయత్నం ప్రారంభించబోతున్నాం. శరీరాన్ని మనసుని సిద్ధపరిచే ప్రయత్నం చేస్తున్నాం. మన నేత్రం ముందు ఓంకారం పిక్చర్ ఇన్స్టాల్ చేసుకోండి. మనసుని దృష్టిని ఓంకారం మీద కేంద్రీకరిస్తున్నాం. శ్వాస తీసుకుంటాము, శ్వాస వదిలేస్తూ ఓంకారం. శ్వాస శబ్దం రెండు ఒకేసారి. Let us chant ఓంకార 3 times. దీర్ఘంగా శ్వాస తీసుకోండి. అందరం కలిసి గాయత్రి మంత్రం పఠించుదాం. శ్వాస తీసుకోండి. నెమ్మదిగా గడ్డం ఛాతీ మీద చేతులు రబ్ చేయండి. వచ్చిన వేడిని కళ్ళ మీద అప్లై చేయండి. నెమ్మదిగా మీ అరచేతులను చూస్తూ జెంట్లీ ఓపెన్ యువర్ ఐస్.
రిలాక్స్. స్ట్రెచ్ యువర్ లెగ్స్. కాళ్ళు రెండు ముందుకు స్ట్రెచ్ చేయండి. పాదాలు రెండు లోపలికి బయటకు. ఇన్ అండ్ అవుట్. పాదాలు కలపండి. చేతులు రెండు నడుము పక్కన. నడుము పై భాగం స్టిఫ్ గా స్ట్రైట్ గా ఉండాలి. దృష్టి కాలి వేళ్ళ మీద. నౌ మూవ్ యువర్ టోస్. కాలి వేళ్ళు మాత్రమే ముందుకు వెనక్కు. యాంకిల్ మూమెంట్. పాదాలు రెండు బాగా ముందుకు స్ట్రెచ్ చేయండి. లోపలికి ఫోల్డ్ చేసుకోండి. ఇన్ అండ్ అవుట్. సైడ్ మూమెంట్. పాదాలు రెండు కుడి వైపు ఎడం వైపు. పాదాలు విడిపోకుండా రెండు పాదాలు ఒకేసారి కుడి వైపుకి వెళ్ళాలి, ఒకేసారి ఎడం వైపుకి వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు కుడివైపుకి వెళ్ళినప్పుడు కుడివైపు పాదం పార్శ్వ భాగం, రైట్ సైడ్ ఆఫ్ ది ఫీట్, లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది లెఫ్ట్ ఫీట్ రెండు నేలను టచ్ అయ్యేటట్లుగా చూడండి. రొటేషన్ చేద్దాము క్లాక్ వైజ్. opposite direction, anti-clockwise. Both knees up and down. రెండు మోకాళ్ళు పైకి కిందకు. ఆల్టర్నేటివ్ నీస్. ఒక మోకాలు పైకి ఇంకొక మోకాలు కిందకు. రిలాక్స్. కాళ్ళు సెపరేట్ చేయండి. చేతులు వెనక్కి, తల పైకి. క్లోజ్ యువర్ ఐస్. రిలాక్స్. శరీరాన్ని గమనించండి, శ్వాసను గమనించండి. రిలాక్స్. Now fold your right leg, fold your left leg, raise your buttocks up. రెండు చేతులు మోకాళ్ళ మీద సపోర్ట్ తీసుకొని కానీ లేదా నేలను సపోర్ట్ తీసుకొని కానీ మీకు ఎలా కన్వీనియంట్ గా ఉంటే అలా అసలు మీద లేచి నిలబడండి. Try to keep your mind on your body. మీ మనసుని శరీరం మీద ఉంచేటటువంటి ప్రయత్నం చేయండి. మనం చేసేటటువంటి ప్రాక్టీసెస్ లో ప్రతి ప్రాక్టీస్ లో కూడాను ఏ శరీర భాగాలు స్ట్రెచ్ అవుతున్నాయి,
ఏమేమి మార్పులు జరుగుతున్నాయి అనే దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. 1 by 1 ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తాము. ముందుగా జాయిన్ యువర్ లెగ్స్, కాళ్ళు కలపండి, చేతులు రెండు నడుము పక్కన, పూర్తిగా శరీరం నిటారుగా ఉండాలి. ఇప్పుడు చేతులు పైకి లేవకుండా టోస్ నుంచి శరీరం మొత్తాన్ని పైకి లేపుతాము. జస్ట్ సింపుల్ గా పైకి వెళ్తుంది, ఇంక్లూడింగ్ షోల్డర్స్, వేస్ట్, హీల్స్ పైకి లేవాలి. ఎగ్జేల్ డౌన్, జస్ట్ తాడాసనే, బట్ హ్యాండ్స్ ని పైకి స్ట్రెచ్ చేయట్లేదు. ఇన్హేల్ అప్, ఎగ్జేల్ డౌన్, inhale up, exhale down, inhale up, exhale down. Repeat చేస్తాము. Inhale, exhale. Try to push your body up. నాభి భాగాన్ని లోపలికి సింక్ చేయండి. బాగా పైకి షోల్డర్స్ ని, బాడీని పైకి పుష్ చేయండి. Down. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. Separate your legs. Relax, close your eyes. Few seconds relaxation. కాళ్ళు కలపండి, లేదా షోల్డర్స్ ఎంత వెడల్పుంటాయో అంత వెడల్పు ఉంచండి. రెండు చేతులు 180 degrees పైకి తీసుకువెళ్ళండి. రెండు అరచేతులు ఒకదానికొకటి ఎదురుగా ఉండాలి. రెండు అరచేతులు ఒకదానికొకటి ఎదురుగా ఉంటాయి. భుజాలు రెండు చెవులను తాకుతూ ఉంటాయి. నడుము పై భాగాన్ని బాగా పైకి స్ట్రెచ్ చేయండి. కీప్ యువర్ కాన్సంట్రేషన్ ఆన్ ద అబ్డామిన్ రీజన్. పొట్ట భాగంలో, నడుము భాగంలో దృష్టిని కేంద్రీకరించండి. జస్ట్ సింపుల్ గా బెండ్ టు ద రైట్ సైడ్. నడుము భాగాన్ని, పొట్ట భాగాన్ని గమనించండి. అప్. దీన్నే రిపీట్ చేస్తాము. రైట్ సైడ్స్ 8 rounds. 1 up, 2 up, 3 up, 4 up, 5 up, 6 up, 7 up, 8 up. Same practice left side. నెమ్మదిగా ఎడమ వైపుకు వంగండి. దృష్టి ముందుకు, శరీరం ముందుకు. జస్ట్ నడుంపై భాగము మాత్రమే లెఫ్ట్ సైడ్ ఉంచుతున్నాము. అప్, 1 అప్, 2 అప్, చేతులు సపరేట్ కావద్దు. 3 అప్, 4 అప్, 5 అప్, 6 up, 7 up, 8 up. Release your hands. Relax. Close your eyes. Relax for a few seconds. Relax. Relax. Twisting. Katichakrasana. కాళ్ళు సెపరేట్ చేయండి. చేతులను 180 degrees. మళ్ళీ కూడా దృష్టి నాభి భాగం మీద ఉంచండి. నాభిని లోపలికి సింక్ చేయండి. నాభిని లోపలికి సింక్ చేసి జస్ట్ నడుము పై భాగాన్ని మాత్రమే ట్విస్ట్ చేస్తాము. లెఫ్ట్. చేతుల పొజిషన్ మారద్దు. సెంటర్, రైట్, సెంటర్, లెఫ్ట్, సెంటర్, రైట్, సెంటర్. నడుము భాగాన్ని, పొట్ట భాగాన్ని గమనించండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. Both hands
from sides. Release your hands, release your legs, close your eyes, relax, relax. One more practice. చేతులు రెండు తల వెనుక ఇంటర్లాక్ చేసుకోవచ్చు, లేదా చెవు పై భాగంలో జస్ట్ వేళ్ళని కానీ అరచేతితోటి కానీ ప్రెస్ చేసుకోవచ్చు. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది. బట్ కాన్సన్ట్రేషన్ అది స్టమక్ ఏరియా ఉంది, నడుము భాగము పొట్ట భాగం మీద మాత్రమే దృష్టిని ఉంచండి. ఎల్బో టచింగ్ విత్ నీ. మోచేయి ఎడమ మోచేయి కుడి మోకాలు, కుడి మోచేయి ఎడమ మోకాలుని టచ్ చేసే ప్రయత్నం చేస్తాము. లైక్ దిస్. సింపుల్ ప్రాక్టీస్. బట్ మీ కాన్సన్ట్రేషన్ దీన్ని ఇంటర్లాక్ చేసేసి హెడ్ ని టైట్ గా పట్టుకోవద్దు. హెడ్ ని లూజ్ గా వదిలేసేయండి. హెడ్ లూజ్ గా ఉండాలి. మీ దృష్టి మొత్తం కూడాను మీ పొట్ట భాగం మీద నడుము మీద మాత్రమే ఉంచండి. ఈరోజు ప్రాక్టీసెస్ మొత్తం దీని మీదనే ఉంటాయి. సో దాన్ని గమనిస్తూ చేయండి. జస్ట్ కీప్ యువర్ బోత్ హ్యాండ్స్ ఆన్ ది హెడ్. తల వెనకాల ఇంటర్లాక్ చేసుకోండి, లేదా తలని జస్ట్ సైడ్ నుంచి పట్టుకోండి. అప్ అప్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. Release your hands, close your eyes, relax, relax, relax. One more practice. 2 steps లో చేయాల్సి ఉంటుంది. గమనించండి. ముందు సేమ్ ఇదే చేస్తాము. 1 వచ్చేసేసి ఫస్ట్ పార్ట్ లో ఎడమ మోచేతితోటి కుడి మోకాల్ని టచ్ చేస్తాము. సెకండ్ పార్ట్ లో వచ్చేసేసి కుడి కాల్ని స్ట్రెచ్ చేసి ఎడమ చేతితోటి టచ్ చేస్తాము. ఒకసారి గమనించండి. 1 డౌన్ అయిన తర్వాత 2, మళ్ళీ 1 2 1 2. Got it? ఇదే రిపీట్ చేస్తాము. కుడి కాలు ఫస్ట్ తీసుకొచ్చి కుడి మోకాలు ఎడమ మోచేయి టచ్ అవుతాయి. సెకండ్ లో కుడి కాలు ముందుకు చాపుతాము, ఎడమ చేతితోటి బొటన్ వెళ్ళి కానీ మనం ఎంత దూరం స్ట్రెచ్ అయితే అంత దూరము ప్రయత్నం చేస్తాము. 8 రౌండ్స్. సేమ్ మళ్ళీ లెఫ్ట్ లెగ్ తోటి 8 రౌండ్స్ చేస్తాము. నైస్. 1 2 1 2 3 4 3 4 5 6 7 8. రిలాక్స్ రిలాక్స్. కొంచెం చేతులు కన్ఫ్యూజన్ ఉంటుంది, అందుకే మనసు మొత్తాన్ని కూడాను శరీరం మీద ఉంచాలి. కొంచెం అలర్ట్గా ప్రాక్టీస్ చేయాలి. ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నామో అనేది కాదు, మూమెంట్ కరెక్ట్గా చేస్తున్నామో లేదా. మోకాల్ని మోచేత్తో అందుకోవాలి, పాదాన్ని చేత్తో అందుకోవాలి. శరీరము మనసు రెండు కూడా కనెక్ట్ అవ్వాలి, కోఆర్డినేట్ అవ్వాలి. లెఫ్ట్ లెగ్ తోటి టచ్ చేస్తాము, మళ్ళీ లెఫ్ట్ లెగ్ ని స్ట్రెచ్ చేసి అందుకుంటాము. 1 2 3 4 5 6 7 8. Release your hands, relax. Close your eyes, relax. Relax.
Relax. మళ్ళీ ఒక త్రీ రౌండ్స్ ప్రాక్టీస్ చేద్దాము. రైట్ లెగ్ తో 3 రౌండ్స్, లెఫ్ట్ లెగ్ తో 3 రౌండ్స్. తీసుకోండి, పొజిషన్ తీసుకోండి. 1 1 2 2 3 3. Release your hands. Same left leg to 1 1 2 2 3 3. Release your hands. Relax. Close your eyes. Relax. సపరేట్ చేయండి కాళ్ళు. హాఫ్ సర్కిల్ మూమెంట్ చేస్తాము. పొట్టను లోపలికి సింక్ చేయాలి. 2 చేతులు ముందర ఇంటర్లాక్ చేయాలి. మనము స్వింగింగ్ ఇన్ ద ఎయిర్ ప్రాక్టీస్ ఎలాగైతే చేస్తామో అలాగే చేయాల్సి ఉంటుంది. బట్ దీన్ని హాఫ్ సర్కిల్ ఈ స్ట్రెచ్చింగ్ ని గమనించాలి. బాగా పైకి, మళ్ళీ డౌన్, up to the left side. Repeat చేస్తాము. Right, left, 1 2, come on, 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. Center. Release your hands. Release your legs. Close your eyes. Relax. 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 వన్ మోర్ ప్రాక్టీస్ చేస్తున్నాము. ఇంతకు ముందు ఎలాగైతే 2 స్టెప్స్ లో చేసాము. ఒకసారి మోకాలు టచ్ చేయడము, రెండవసారి కాళ్ళు స్ట్రెచ్ చేయడము. ఇది కొంచెము ఈజీగా ఉంటుంది. చేతుల పొజిషన్ మార్చుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ కాల్ పొజిషన్ మాత్రమే మారుతుంది. ముందు ఒకసారి గమనించండి. సైడ్ స్ట్రెచ్చింగ్. 2 చేతులు పైకి, కుడి చేత్తో కుడి మోకాలు టచ్ చేస్తాము. 1. ఓకే. 2లో వచ్చేసేసి కాళ్ళని బయటికి స్ట్రెచ్ చేస్తాము. 1 1 2 2. సేమ్ వే లెఫ్ట్ సైడ్. 1 1 2 2. ఓకే. ఇది ఈజీనేనండి. ఇంతకు ముందంతా కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. But be aware, try to keep your connection with body and mind. 2 చేతులు తల వెనకాల. Raise your right leg up. మోకాల్ని మోచేత్తో టచ్ చేయండి. మళ్ళీ raise your right leg side కి స్ట్రెచ్ చేయండి పైకి. ఓకే. దీన్నే 8 రౌండ్స్ రిపీట్ చేస్తాము. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8. Relax. Relax. రైట్ సైడ్ లో ఉన్నటువంటి స్ట్రెచింగ్ మొత్తాన్ని గమనించండి. Now we will move to left side. చేతులు తల వెనుక. 1 1 2 2 3
3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8. Release your hands, close your eyes, relax. 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 One more practice. చేతులు రెండు తల వెనుక సేమ్. Bend your knees. మోకాలు ఉత్కటాసన. సివియర్ నీ ప్రాబ్లం ఎవరికైనా ఉన్నట్లయితే అటువంటి వాళ్ళు అవాయిడ్ చేయండి. డోంట్ డూ దిస్ ప్రాక్టీస్. మోకాలు నొప్పి లేని వాళ్ళు, పొజిషన్ ని హోల్డ్ చేయగలిగిన వాళ్ళు మాత్రమే చేయండి. మోకాలు ముందుకు బెండ్ చేయండి. ఇప్పుడు కుడి మోచేతిని ఎడమ మోకాలు మీదకి, ఎడమ మోచేయిని టార్గా. సేమ్ వే అదర్ సైడ్. నడుము పై భాగం మాత్రమే ట్విస్టింగ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. Up. Release your hands. Relax. Close your eyes. శ్వాస దీర్ఘంగా నడుస్తున్నట్లయితే inhale with nostrils, exhale with mouth. శ్వాస బాగా కష్టంగా ఉంది అన్నప్పుడు ముక్కుతో శ్వాస తీసుకోండి, నోటితో శ్వాస వదిలేయండి. నోటితో ఎప్పుడు శ్వాస తీసుకోవద్దు. రిలాక్స్. 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 ఇంకొక ప్రాక్టీస్ చేస్తున్నాము. కాల్ని ముందుకు తీసుకొచ్చి కిక్ చేయడం, సింపుల్ గా ఫ్రంట్ కిక్ అంటారు. ఓకే, ఇప్పుడు చేతులు తల వెనక కాకుండా రెండు చేతులు మన ఛాతీ దగ్గర. చేతులు ఛాతీ మీద పెట్టాల్సిన అవసరం లేదు, మీ కన్వీనియన్స్ కోసం మాత్రమే చెప్తున్నాను. రైట్ లెగ్ వెనక్కి ముందుకు వచ్చి ముందుకు చాపి కిక్ చేయాలి. ముందేదైనా వస్తువుని మనము ఇలా పుష్ చేస్తున్నట్టుగా, కిక్ చేస్తున్నట్టుగా స్ట్రెచ్ చేయాలి, మళ్ళీ వెనక్కి తీసుకోవాలి. 1, 2, come on, start. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Release your hands. Relax. Other side, left leg. పైకి ఫోల్డ్ చేయండి, ముందుకు స్ట్రెచ్ చేయండి. 1, ఫోల్డ్ చేయండి. 2, ముందుకు స్ట్రెచ్ చేయండి. 3, 4, 5, 6, 7, 8. Release your hands, close your eyes, relax. Relax. One more practice. కొంచెం కాంబినేషన్ చేంజ్ ఉంటుంది. ఇప్పుడు మనము అర్ధచంద్రాసనంలో లాగా కాలు పైకి, చేతులు ముందుకు, బాడీ మొత్తాన్ని ముందుకు తీసుకొస్తాము.
మళ్ళీ నిటారుగా అయినప్పుడు మన మోకాల్ని ఛాతీ దగ్గరికి తీసుకొస్తాము. ఒకసారి గమనించండి. రైట్ లెగ్ బ్యాక్, బాడీ ముందుకు, చేతులు వెనక్కి వస్తున్నాయి, మోకాలు పైకి వస్తుంది. మళ్ళీ బ్యాక్, 1 2 3 లైక్ దిస్. బాగా వెనక్కి, శరీరం ముందుకి, మళ్ళీ మోకాలు ఛాతీ దగ్గరికి. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ కూడా. కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాలి శరీరాన్ని. ఒక కాలు మీదే ఉండాలి, ముందు కొంచెం వీలైనంతగా అప్పర్ బాడీ. ఓకే, రైట్ లెగ్ తో చేద్దాము. 8 రౌండ్స్. చేతుల పైకి, శరీరాన్ని బాగా ముందుకు ఉంచండి. 2 3 4 5 6 7 8. వావ్, రిలాక్స్. పర్వాలేదు, ఎన్ని చేయగలిగితే అన్నీ చేయండి. బ్యాలెన్స్ వచ్చే వరకు కొంచెం రిస్క్ ఉంటుంది. ఓకే, డోంట్ రబ్ యువర్ బాడీ. లెఫ్ట్ సైడ్. Inhale, raise your hands up. Exhale, down. 1 2 3 4 5 6 7 8. Release your hands. Relax. Separate your legs. Relax your body. Close your eyes. Relax. Weight reduction. పొట్ట లోపల కండరాలన్నీ కూడాను స్ట్రెంగ్తన్ అవడానికి ప్రాక్టీసెస్ అన్ని బాగా యూజ్ అవుతాయి. మరొకసారి ఇది 3 రౌండ్స్ చేద్దాము. రైట్ లెగ్ తో 3 రౌండ్స్, లెఫ్ట్ లెగ్ తో 3 రౌండ్స్. హ్యాండ్స్ అప్, బాడీ ముందుకు స్ట్రెచ్ చేయండి, ఫోల్డ్ చేయండి. 1 2 3 4. Relax. Left side. Body munduki. 1 2 3 4. Release your legs. Relax. Close your eyes. Relax. One more practice. Same Utkatasana posture. కాళ్ళు సెపరేట్ చేయండి. పాదాలు 2 ముందుకుంటాయి. చేతులు 2 థైస్ మీద పెట్టుకోండి. ఉత్కటాసన పొజిషన్కి రండి. నా 2 హ్యాండ్స్ తల వెనక్కి. రైట్ ఎల్బో విత్ రైట్ నీ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. Body up. Release your hands. Release your legs. Relax in Siddha Tadasana. Close your eyes. Relax. One more practice.
సేమ్ స్టైల్లో ఇంతకుముందు రైట్ ఎల్బో రైట్ ని లెఫ్ట్ ని టచ్ చేసాము. ఇప్పుడు లెఫ్ట్ ఎల్బో రైట్ ని రైట్ ఎల్బో లెఫ్ట్ ని ట్రై చేద్దాము. పొజిషన్ తీసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. Knees up, release your hands, release your legs, relax. Relax. Close your eyes. Relax. Last one. చేతులు రెండు ఛాతీ దగ్గర ఉంటాయి, లేదా మీకు ఎలా కన్వీనియంట్ గా ఉంటాయి. నడుము కింది భాగము పూర్తిగా రైట్, పూర్తిగా లెఫ్ట్ సైడ్ ట్విస్ట్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఓకే, రెండు పాదాలు గాల్లోకి లేచి సైడ్ కు ట్విస్ట్ అవ్వాలి. కుడి వైపుకి ఎడమ వైపుకి నడుము మొత్తం కూడాను సర్క్యులర్ మూమెంట్ ఉంటుంది. కొత్త వాళ్ళు, బాగా ఒబెసిటీ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా చేయండి. మిగతా వాళ్ళు స్టార్ట్ చేయండి. Relax. Close your eyes. Relax. శ్వాస బాగా అవసరమైతే ముక్కుతో తీసుకోండి, నోటితో వదిలేయండి. సేమ్ ప్రాక్టీస్. చేతులను నడుము మీద పెట్టుకుంటాం. ఈసారి నడుము మీద సపోర్ట్ తీసుకొని లెఫ్ట్ అండ్ రైట్. కాళ్ళు సపరేట్ చేయండి. ఇన్హేల్, exhale. Inhale up, exhale down. Inhale up, exhale down. Inhale up. 2 more rounds. Relax. Sit on your asana. Sit in Siddha Dandasana. Lie down in Sampurna Shavasana. కాళ్ళు సెపరేట్ చేసుకోండి. హీల్స్ ఇన్సైడ్, టోస్ అవుట్ సైడ్. రెండు చేతులు శరీరం పక్కన. హాఫ్ ఫోల్డెడ్ హ్యాండ్స్. శ్వాస దీర్ఘంగా నడుస్తుంది. శ్వాసను గమనించండి. శ్వాసతో పాటు పొట్ట మూమెంట్ గమనించండి. డోంట్ మ్యానిపులేట్ యువర్ బ్రెత్. శ్వాస తీసుకోవడం, వదిలేయడము, శ్వాసని కాన్సన్ట్రేట్ చేయడము కరెక్ట్ కాదు. శవాసంలో ఎలా ఉందో శరీరము దాన్ని అలాగే ఈజీగా వదిలేయండి. శ్వాస ఏ వేగంతో నడుస్తుందో
దాని పని దాన్ని చేసుకునేవ్వండి. జస్ట్ అబ్జర్వ్ యువర్ బాడీ. జస్ట్ ట్రై టు అబ్జర్వ్ యువర్ బ్రెత్ మూమెంట్. శరీరాన్ని ఈజీగా లూజ్గా వదిలేసుకోండి. శ్వాస వేగాన్ని గమనించండి. ఒక్కొక్కళ్ళ శరీరము ఒక్కొక్కళ్ళ శ్వాస డిఫరెంట్గా ఉంటుంది. ఎవరిదైతే శ్వాస నార్మల్గా వచ్చిందో వాళ్ళందరూ కూడాను శరీరాన్ని గమనించే ప్రయత్నం చేయండి. మీ మనసుని మనోనేత్రంతో శరీరం ఉపరితల భాగాన్ని గమనించండి. పైకి ఏ భాగాలు అయితే కనిపిస్తున్నాయో, ఆకాశం వైపు ఏ భాగాలు అయితే ఉన్నాయో ఆయా భాగాలన్నింటినీ గమనించండి. కుడి కాలు నుండి కుడి కాలి బటన్ వేలు నుండి తల వరకు, మళ్ళీ ఎడమ వైపు తల పై నుండి ఎడమ కాలి బటన్ వేలు వరకు. ఆ తర్వాత పృష్ఠ భాగం, వెనక భాగం అంటే భూమి వైపు ఏ భాగం ఉందో ఆయా భాగాన్ని ఎడమ కాలి మడిమ నుండి తల వెనుక వరకు, మళ్ళీ తల వెనక నుండి కుడి కాలి మడిమ వరకు. శరీర పై భాగాన్ని గమనించండి. ఆయా భాగాలకి విశ్రాంతినిస్తున్నటువంటి భావన. పూర్తయిన తర్వాత శరీర కింది భాగాలను గమనించండి. ఆయా భాగాలకి విశ్రాంతినిస్తున్నటువంటి భావన. రెండు వైపులా పూర్తయిన తర్వాత ఇంటర్నల్ పార్ట్స్, శరీరం లోపల ఉండేటటువంటి పొట్ట, పెద్ద పేగు, చిన్న పేగు, జీర్ణాశయం, లివర్, ప్యాంక్రియాస్, చెస్ట్, లంగ్స్, నర్వ్స్, మజిల్స్, బ్లడ్, శరీరం లోపలి భాగాన్ని గమనించే ప్రయత్నం చేయండి. తల లోపలి భాగాన్ని కూడా గమనించే ప్రయత్నం చేయండి. రిలాక్స్, పూర్తి విశ్రాంతి. రిలాక్స్. శరీరం అంతా చాలా తేలికైపోతున్నటువంటి భావన గమనించాలి. శరీరము బరువు తగ్గినటువంటి భావన మనలోకి రావాలి. రిలాక్స్. మనసుని శరీరం మీద మాత్రమే ఉంచండి. తర్వాత ఏం చేయాలి, ఏం పనులు ఉన్నాయి వాటన్నిటిని వదిలేయండి. జస్ట్ కీప్ యువర్ మైండ్ ఆన్ యువర్ బాడీ. Don't separate your mind and body. When you are doing yoga, try to always keep connection with your body and mind. మనసుని శరీరాన్ని రెండింటిని ఎప్పుడూ కనెక్ట్ చేసి ఉంచండి. రిలాక్స్. రిలాక్స్. నెమ్మదిగా చేతనలోకి రండి. శరీరంతో పాటుగా మన సరౌండింగ్స్ లో జరుగుతున్నటువంటి శబ్దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. నెమ్మదిగా శరీరము మనసు రెండు చేతనలోకి రావాలి. జస్ట్ షేక్ యువర్ లెగ్స్. కాళ్ళను షేక్ చేయండి. రిలాక్స్. చేతులు భుజాలని షేక్ చేయండి. రిలాక్స్. నడుము పైకి కిందకు మూవ్ చేయండి. వీపు లోయర్ బ్యాక్ కొంచెం పైకి లేవాలి.
రిలాక్స్. తల కుడివైపు ఎడం వైపు ట్విస్ట్ చేయండి స్లోగా జంకీగా. రిలాక్స్. శరీరం అంతా యాక్టివ్గా ఉంది. శవాసనం నుంచి బయటకు వచ్చేసాం మనము. Now let us close the session with 3 ఓంకార సంశాంతి మంత్ర. కళ్ళు మూసుకొని ఉంటాం. దీర్ఘంగా శ్వాస తీసుకోండి. शांति शांति शांति। लोका समस्ता सुखिनो भवन्तु सर्वे भवन्तु तेनः सर्वे सन्तु निरामयाः भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग्भवेत्। ॐ शान्ति शान्ति शान्तिः। కాళ్ళు కలపండి. చేతులు రెండు థైస్ మీద. శ్వాస తీసుకుంటూ చేతులు రెండు పైకి వెనక్కి. స్ట్రెచ్. శరీరాన్ని రెండు భాగాలుగా స్ట్రెచ్ చేయండి. నడుము కింది భాగం కిందికి, పై భాగం పైకి. స్ట్రెచ్. ఫోర్స్ పెట్టాలి. ఇంకా వచ్చా బాగా స్ట్రెచ్ చేయండి. రిలాక్స్. కుడివైపుకి తిరగండి. కుడి చేతిని తగిన దిండులాగా పెట్టుకోండి. ఎడమ చేయి ఎడమ తొడ మీద. కళ్ళు మూసుకొని ఉంటాము. చేతులు రబ్ చేసి వామ్ అప్లై చేసేంత వరకు రిలాక్స్. నెమ్మదిగా ఎడమ చేయి సపోర్ట్ తీసుకొని ఆసనంలో ముందు వైపు తిరిగి కూర్చోండి. గడ్డం ఛాతీ మీద. చేతులు రబ్ చేయండి బాగా. వచ్చిన వేడిని కళ్ళ మీద, నుదురు, చెంపలు, చెవులు, ముఖం మీద అప్లై చేయండి. Release your open your eyes. Relax. Stretch your legs. Relax them.